క్యారెక్టర్స్ దట్ మస్ట్ బి కిల్డ్ బై డాక్టర్ డూమ్. ఫస్ట్ స్టార్టింగ్ 10 minutes లోనే డాక్టర్ డూమ్ ఫస్ట్ ఐరన్ హార్ట్ ని, సెకండ్ షీ హల్క్ ని ఇద్దరిని వేసేసేయాలి. ఇది నా రిక్వెస్ట్ డాక్టర్ డూమ్ సార్, ప్లీజ్ ఈ యొక్క కోరిక కాదనకండి. అండ్ నెక్స్ట్ థండర్ బోల్ట్స్ లో ఎక్సెప్ట్ మన బక్కీ అండ్ బాబ్ అంటే మహేష్ బాబు కాదు, ఈ వీళ్ళని తప్పించి థండర్ బోల్ట్స్ మొత్తాన్ని వేసేసేయాలి. ఎందుకంటే వీళ్ళు స్క్రాప్ బ్యాచ్ బ్రో, మరి డాక్టర్ డూమ్ ఇట్లా కూదితే చచ్చిపోతారు వాళ్ళు. నెక్స్ట్ శామ్ విల్సన్ ఏకే న్యూ కెప్టెన్ అమెరికా. అదేంది బ్రో, వాడు మంచోడే కదా మంచిగా ఉంటాడు కదా, కెప్టెన్ అమెరికా కూడా నమ్మి షీల్డ్ ఇచ్చింది కదా అని మీరు అనొచ్చు. బ్రో వాడు మంచోడే, కానీ వాడికి అంత పవర్ లేదు బ్రో. థార్ నే డాక్టర్ డూమ్ 2 ఏళ్లతోని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాంగ్ బ్రేకర్ అటాక్ నే 2 ఏళ్లతో ఆపిన డూమ్ శామ్ విల్సన్ ని చంపడానికి కెనెల్ చాలు బ్రో. హీ మస్ట్ హ్యావ్ టు బి కిల్డ్ ఇన్ అవెంజర్స్ డూమ్స్డే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్యారెక్టర్ దట్ ఐ వాంట్ టు సీ హిమ్ అన్అలైవ్ ఇన్ అవెంజర్స్ డూమ్స్డే ఈజ్ స్టార్ లార్డ్. వీడు ఎందుకు చచ్చిపోవాలి అని నేను అనుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. వీడిని చంపేశాను బ్రో, వీని రక్షణ తట్టుకోలేకపోతున్నాం. వీని హిస్టరీ తెలుసుకుంటే నాకు బాధ అవుతుంది. సో డాక్టర్ డూమ్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు థండర్ బోల్ట్స్ని వదిలేసిన సరే ఈ స్టార్ లార్డ్ గారిని మాత్రం వదలకండి. ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీని దగ్గర. అండ్ సో ఇంకేమైనా క్యారెక్టర్స్ నేను మర్చిపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డూమ్స్డే కంటెంట్.